నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు వనజాక్షి, స్టేట్ డైరెక్టర్ని. అమ్మా, ఇక్కడ ఈ వెస్ట్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఇటుపక్క మహాదేవి గారు కూటమి అభ్యర్థి, ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి రజనీ ఉన్నారు. ఇద్దరిలో పోటీ ఎలా ఉంది ఇప్పుడు? మహాకూటమి అనేది పేరుకే కూటమి. ఎందుకంటే వాళ్ళు కుట్రలతో కుతంత్రాలు ఉన్నప్పుడే కూటములు వస్తాయి. మా ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి, విడుదల రజనీ గారు వెస్ట్లో గెలవటం ఖాయం. కిలా రోసీ గారు ఎంపీగా గెలవటం ఖాయం. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఎందుకు, ఏంటి అసలు? మేము మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు 100% నెరవేర్చాం. చెప్పని కూడా నెరవేర్చాం. మేము స్కాములు చేసేవాళ్ళం కాదు, వాళ్ళు స్కాములతో అభివృద్ధి చూపించేవాళ్ళు. మేము స్కీములతో ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళం. మరి స్కీములు చూసినప్పుడు, స్కాములు చూసినప్పుడు ప్రజలకు తెలుసుగా. ఇవాళ సచివాలయం కట్టారన్నాడు, రేకుల షెడ్ వేశాడు, అడుగు 11,000 అని చెప్పాడు. అడుగు 11,000 ఉంటుందా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కే లేవు, మాకు తెలియదా? 35,000 ఎకరాలు కొన్నాడు, మాకు తెలియదా? జనాల్ని, రైతులను మోసం చేసే దాగాకోరు. అంటే ఇదివరకు మీడియా అంతా పబ్లిసిటీ లేదు కాబట్టి, ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నమ్మాం. అది నిజం 100%. మేము పని ఎక్కువ, ప్రచారం తక్కువ. మా పార్టీకి వాళ్ళది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. రూపాయి పని చేస్తే 100 రూపాయలు ప్రచారానికి పెడతాడు ఆ నాయకుడు. అందుకే వాళ్ళ మాటలన్నీ ప్రజల్లో చొచ్చుకొని పోయి అప్పుడు నమ్మారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ప్రతి ఇంట్లో ఒక ఫోటో నిలిచిపోయి ఉంది. ఎవరైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము పథకాలు అందిస్తున్నామంటే గట్టిగా గుండె మేము చేసుకొని మేమే గెలుస్తాం. మీరు ఇక్కడ పథకాలు ఒకటే ఉన్నాయి, అభివృద్ధి ఎక్కడైనా అడుగుతున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏంటంటాం? అభివృద్ధి అంటే రోడ్లు వేయటమే అభివృద్ధి? సరే, నేను ఒకటి చెప్తున్నానండి. 2014 వరకు ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 19 వరకు ఎవడున్నాడు? టీడీపీ ప్రభుత్వం ఉంది. మరి 15 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు, ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశారు? పడుకున్నారా? నిద్రపోయారా? లేకపోతే ఒకరిదొకరు చూసుకుంటూ మరి ఏసీలు వేసి పడుకున్నారా? మేము వచ్చి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, ప్రతి ఒక్కరికి తెలుసు. 3 సంవత్సరాలు మేమెంత 30 సంవత్సరాలు అభివృద్ధి చేసాం. అది తప్పు. ఏం అభివృద్ధి చేయలేదు చెప్పండి? ఫిష్ పోర్ట్లు కట్టాం, పోర్ట్లు ఉన్నాయా? సరే, ఉద్యానం అసలు ఎవరైనా చేశారండి? ఈరోజు వాళ్ళు పాపం ఎంతో బాధపడుతున్నారు. ఏంటి, మనం ఈ ఏమంటారు వాళ్ళని, మనకి వెస్ట్లో కట్టారు చూడండి, ఉద్యానమైన ఉద్యానంలో ఎవడన్నా 700 పడకల హాస్పిటల్ కట్టిన వాడు మన స్వాతంత్రం వచ్చినాక ఎవడైనా చేశాడా? అది ఒక్కటి చెప్పండి. ఇంకే మేమేం చేయలేదు. అమ్మఒడి ఇస్తున్నాం. అమ్మఒడికి ఇవ్వటంలో అదేదో పెద్ద మేము సోషల్ వెల్ఫేర్ లాగో లేకపోతే మేము ఒక ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కడిని, పేదవాడిని వాళ్ళని చదివించే మార్గం మేము చూసామండి. ఇంట్లో ఒకటి చదువుకుంటే ఇంటిల్లే పాది కూడా చైతన్యవంతులు అవుతారు, అభివృద్ధి జరుగుతుంది. అది అభివృద్ధి అంటే పునాది నుంచి మేము తీసుకొస్తున్నాం. పిల్లవాడు ఇంట్లో చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది. అదే ఎక్కడో స్కాములు చేసి, రియల్ ఎస్టేట్లు చేసి, దందాలు చేసి మీరు 10 మంది పంచుకోవడం కాదు. ఇవాళ 68 లక్షలు లబ్ధిదారులు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఇంకా ఇంతకంటే చెప్పండి మీరు. అయితే ఇక్కడ మీరు ఓన్లీ స్కీములు, పథకాలే అని చెప్తున్నారు. రజనీ గారు ఆల్రెడీ చాలా స్కాములు చేశారు, అందుకే పేట నుంచి వచ్చి ఇక్కడ వెస్ట్ 2లో ఉన్నారని చెప్తున్నారు. ఇవ్వండి, మాకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఓటు ఏది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వేయాలంటే అక్కడికి వేయటానికి మేము సిద్ధపడతాం. అంతేగాని పేటలో స్కీములు చేశారు, స్కాములు చేశారు, ఇవన్నీ ఒట్టి పుకార్లు. అసలు చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల వేశాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కుప్పం ఎందుకు చెప్పాడు? ఎందుకు వచ్చాడు నాకు చెప్పండి? పవన్ కళ్యాణ్ 2 చోట్ల వేసి ఇప్పుడు ఎందుకు పిఠాపురం వెళ్ళాడు? అంటే స్కాములు చేసి వెళ్ళాడా? స్కీములు చేయక స్కాములు చేసి వెళ్ళాడా? అంటే వాడు చేస్తేనేమో ఒకటి, మేము చేస్తే ఒకటే. అది మరియు మన తక్కువ చేసుకొని మన భాష ఉపయోగించకూడదు, ఇది తప్పు. అంటే వెస్ట్లో ఈసారి 2 సార్లు టీడీపీ గెలిచింది. ఇక్కడ ఈసారి 3వసారి గెలిచి జెండా ఎగరేస్తామని చెప్తున్నారు మాధవి గారు. జెండా ఎగరేయటం లేదు, చెరగేయటం లేదు, గెలిచేది మేము. రజనీ గెలుస్తుంది 2 సార్లు గెలవచ్చు, అది బై మిస్టేక్ ఏదైనా సంథింగ్. మాది ఇప్పుడు ప్రచారంలో బాగా ఉన్నతంగా ఉంది కాబట్టి, పథకాలు ఉన్నతంగా అందినాయి కాబట్టి చేస్తాం.
మేము గెలుస్తాం, ధైర్యంగా చెప్తున్నాం. అయితే వెస్ట్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గుంటూరు వెస్ట్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి 2,40,000 ఓటు బ్యాంకులో మా ఓట్ బ్యాంక్ మహిళలు ఎక్కువ. ప్రతి తల్లికి మేము నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి కనుక మనకి సీఎం అయితే మీ యొక్క ప్రతి పథకం కూడా మీకు లబ్ధి పొందుతారు. పిల్లలు అమ్మఒడనే కాదు, విద్యారంగం, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. బలహీన వర్గాలందరూ కూడా ఉన్నతంగా చదువుకోవటానికి ఈ రోజున ఎంత డబ్బులండి, 46,000 స్కూళ్ళని ఈరోజు మేము నాడు నేడు కింద చేసి డెవలప్ చేసాం. ఆయన మూసేసిపోయాడండి చంద్రబాబు నాయుడు. అయితే మేము ప్రచారం చేసుకోవడంలో కొంత లోపం ఉంది. మేము అభివృద్ధిలో ఎంత చేసినా కూడా ప్రచార లోపం ఉండబట్టి వాడు హైటెక్ చేస్తున్నాడు, కానీ మేము చాలా చేసాం. ప్రతి తల్లికి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అందరికీ చెప్తున్నాం, గెలిచేది రజనమ్మ. ప్రతి ఒక్క ఓటుని మీరు ఆలోచించి మరీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అంటే రజనమ్మకు ఓటు వేసి జగనన్న సీఎం చేయాలని కోరుకుంటున్నాను.